నీ స్వరము యొక్క విలువ ఎట్టిదో, నీ స్వరము ఏ ఏ కార్యాలు చేస్తుందో అనగా నీ వాక్యం ఎప్పుడు నీ స్వరాన్ని వింటాము మేము అనే సత్యాన్ని మాకు జ్ఞాపకం చేసినందుకు వందనాలు. నీ స్వరమును మాకు వినబడి చేయండి, నీ ముఖమును మాకు కనబడినామండి. సంఘము క్షేమం పొందినట్లు ఈ సమయంలో మరొకసారి మాతో మాట్లాడండి. ఏ దేనుణ్ణి నిష్ప్రయోజకుని నీ రక్త ప్రోక్షణ కిందకు తీసుకొస్తూ, నిన్ను హెచ్చిస్తూ, నన్ను తగ్గించుకుంటూ నీ కృపగల హస్తాలకు దేవా నన్ను బలపరచు హస్తాలకు అప్పగించుకుంటూ నీ సహాయాన్ని కోరుకు. నేను ధూళిని దుమ్మునే ఉన్నానని ఎరిగి నీకు మహిమను ఆపాదించుకుంటూ యేసు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. గ్రంథ వాగ్దానంబులన్నీ నావి, ప్రతి అధ్యాయము వరుస వచనము తన దివ్య ప్రేమ వాగ్దానము. గ్రంథ వాగ్దానంబులన్నీ నావి, గ్రంథ వాగ్దానంబులన్నీ నావి, ధనము గ్రంథ వాగ్దానం. పోయిన వారం ఏ పాఠం ధ్యానించాం? ఫిలోమోను పత్రికలు కొన్ని విషయాలు సందర్భం ఏంటిది? సహోదరుడు అనే అంశం. అది సహోదరుడు అంశము. సహోదరుడు ఒక వ్యక్తి శిష్యుడిగా ఉన్నాడు, అటుపై పరిచారకుడిగా మారాడు. అది ఆత్మీయ స్థాయి పరిచర్య. రెండవది సహోదరుడిగా ఎదిగినాడు, బాధ్యత గల వ్యక్తి. ఇక్కడ ఉన్న పట్టాలు ఉన్నాయి మనకి. ఈ స్థితి మనం ఈ రోజున కూర్చోనటానికి ఈ స్థితి వారం అంతా ఎలా ఉండదు కదా. చాపలు వేయబడాలా, తొడవాలా, మాపుకర పెట్టాలా, టేబుల్ సైజ్ సర్దాలా, మైకులు పెట్టాలా. బహుశా నేను ఎలా అనుకుంటాను, నేను ఎలా ప్రశ్నించుకుందాం. నేనే చేశాను ఈ పని, నేను చేయలేదు, నువ్వు చేయలేదు, ఎవరో చేశారు. అది సహోదరుడు బాధ్యత. సహోదరుడు అంటే అది బాధ్యత కలిగి ప్రభు కొరకు అందుబాటులో ఉండటమే సహోదరుని యొక్క లక్షణం. ఆర్ యు ఏ బ్రదర్ ఇన్ ద బ్రదరన్? సహోదరుల యొక్క గుంపులో నీవు ఒక సహోదరుడువా? బాధ్యత గల వ్యక్తివేనా? మనకు తెలుసు, పరిశుద్ధ గ్రంథం కూడా సంఘం గురించి ఎలా తెలుస్తుంది. క్రీస్తు యొక్క శరీరానికి గుర్తుగా ఉంది సంఘం. క్రీస్తు యొక్క శరీరంలో భాగాలు ఎంత సహజమో ప్రతి అనేక అవయవాలు ఉన్నాయి. పైకి కనిపించే అవయవాలు కొన్ని, అంతరంగములో అసంఖ్యాకమైన అవయవాలు ఉన్నాయి, అనేక అవయవాలు ఉన్నాయి. వాటి యొక్క నిర్మాణం విషయంలో ఒకసారి ఈ సత్యాన్ని దావీదు జ్ఞాపకం చేసుకున్నాడు 139వ అధ్యాయంలో. ఏమన్నాడండి? అది ఇజ్ ఇట్ నాట్ ట్రూ? అవును కదండి. నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును. మన జ్ఞానం ఎంతండి? శరీర అవయవాలు ఎక్కడ ఏది ఉంచాలో ఆయన కలిగి ఉన్న సంకల్పము డాక్టర్లకి సహితము అర్థం కాదు. ఇట్ ఈస్ ద ప్లాన్ ఆఫ్ ద ఆల్మైటీ. దేవాతి దేవుని యొక్క సంకల్పము. అవి పనిచేయ విధము అద్భుతం కదా. అవయవాలకి ఈ సాధారణంగా ఒక వాహనం యొక్క వాహనానికి పరికరాలు ఉంటాయి, పార్ట్స్ ఉంటాయి, భాగాలు ఉంటాయి, విడి భాగాలు ఉంటాయి. ఒక్కొక్కటి అనేక భాగాలు కలిపి ఒక వాహనం, మోటార్ సైకిల్ లేకపోతే కారు, అవి సమకూర్చబడతాయి, కంపైల్ చేయబడతాయి. ఈ శరీరం అనే యొక్క వ్యక్తిని దేవుడు సమకూర్చాడు, అనేక భాగాలతో సమకూర్చాడు. అప్పుడు ఒక మనిషి అయినాడు.
ఇటు మనుషుని జ్ఞాపకం ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. నీవు ఆయనను, మనము ఆయనను జ్ఞాపకం చేసుకునే బదులుగా ఉన్నాం. ఆ సత్యాన్ని పోయిన వారము సహోదరుడు ఎలాగున ఉండాలి అనేది సమాధానానికి కారకుడుగా ఉండాలి. ఇద్దరి మధ్య సమాధానం అక్కడే ఇక్కడే ఎక్కడో, లేకపోతే నీ అభిప్రాయాన్ని, అంటే నీ బుర్రలో, నీ మస్తిష్కంలో మంచి ఆలోచన పడతాయా? ఎప్పుడు మంచి ఆలోచనలు వస్తాయా? ఎప్పుడు మంచి ఆలోచనలు వస్తాయా? రావు అని బైబిల్ చెప్తుంది. ఎంత మంచి వాళ్ళకి సైతము కాని ఆలోచన రావచ్చు. లేకపోతే ఎదుటి వ్యక్తి గురించిన మంచి తలంపు, నీకు మంచి తలంపుకు బదులుగా నీకు వేరే తలంపు, ఆ వ్యక్తి తక్కువ అంచనా వేస్తాం. అది దేవునికి ఇష్టం ఉండదు. దేవుని దృష్టికి ఆ సహోదరుడు లేక సహోదరి సో గుడ్, చాలా మంచిది, కానీ ఆలోచన మంచిగా. కాబట్టి అలాగున మనము దేవునికి మహిమను ఆపాదించలేము, దేవుని పిల్లలుగా ఉండలేము. కాబట్టి అప్పుడు ఒక మంచి వ్యక్తి, బాధ్యత కలిగిన సహోదరుడు తిరిగి అది మంచిది అని చెప్పటమే సహోదరి లేక సహోదరుడు యొక్క బాధ్యత అని పాఠం నేర్చుకున్నాం. అది ఇంకా 2-3 తలంపులు పంచుకోవాలి మీతోటి. అది దానికి బదులుగా నూతనమైన అంశానికి వచ్చేసాను నేను. రండి, ఇక్కడ ఈ విషయం చూద్దాం మనం. ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలుగునందున అపోస్తలులు తప్ప అందరూ యూదయ సమరయ దేశములందు చెదిరిపోయారు. ఇది మొదటి శతాబ్దంలో, అనగా 2000 సంవత్సరాల క్రితము జరిగిన సంఘటన. ఈ పరిశుద్ధ గ్రంథము దేవుడు మానవ జాతికి ఇచ్చినాడు. ఇది 2 భాగాలుగా ఉంటుంది. ఒకటి పాత నిబంధన, రెండవది క్రొత్త నిబంధన అని ఉంది. పాత నిబంధన ఎప్పుడు 2000 సంవత్సరాలకు పూర్వమే ఇచ్చాడు. అంటే 3000 సంవత్సరాలు, 3500 సంవత్సరాల క్రితమే ఇచ్చాడు. యేసు ప్రభువుకు ముందే అనేక సంవత్సరాలకు పాత నిబంధన. మోషేకు దేవుడు దర్శనమిచ్చి ఆ సీనాయి కొండ మీద ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. అది పాత నిబంధన. ఆ వాడుకు చొప్పున ఆ దైవికమైన క్రమంలో ఆ దేవుని ప్రజలు నడుచుకుంటున్నారు. అయితే క్రొత్త నిబంధన యొక్క అవసరత ఏమిటి? ఆల్రెడీ దైవ మార్గం ఒకటి చూపించాడే దేవుడు. కానీ ఆ రీతిగా మనుషుడు దేవునికి సమీపంగా రాలేకపోతున్నాడు. అంతేకాదు, ఇంకా అధముడుగా, ఇంకనూ దేవునికి ఆయాస్కరంగా తన మార్గాన్ని చెరిపి వేసుకునే వ్యక్తిగా ఉన్నాడు. ఏదైతే దేవుడు ఉద్దేశం మంచిదే, పాత నిబంధన మంచిదే. అందుకే ప్రభువైన యేసు వారు అంటారు, నేను ధర్మశాస్త్రాన్ని కొట్టివేయటానికి రాలేదు. ఇట్ ఈస్ సో గుడ్, అది మంచిది. కానీ ఏది మంచిది కాదు? ఈ మానవ జాతి మంచిది కాదు. ఎందుచేత? దేవుడు ఆ చక్కని మాట రాయబడి ఉంది అమ్మా. అది దేవుడు మనలను యథార్థవంతులుగా పుట్టించాడు, కానీ మనుషుడు కొన్ని వందల సంవత్సరాలు ఆ స్థితి. దేవుడు సృష్టి ఆయన కోరి రీతిగానే ఉంది. 3వ అధ్యాయం 3వ వచనంలో చూడండి. ఆదికాండం 3వ అధ్యాయం 3వ వచనంలో, ఎవరు అంటున్నారు? ఎవరు మాట్లాడుతున్నారు? అవ్వకి దేవుని నిబంధన తెలుసు. నిబంధన అంటే ఏంటి? సంభాషణ, వ్యక్తికి మధ్య ఉన్న సంభాషణ నిబంధన, నథింగ్ బట్. దేవుడు ఆదియందు ఆదాము హవ్వలతో నిబంధన చేశాడు. ఇదంతా సర్వము మీదే, సృష్టికి అధిపతులు మీరే, ఏలుకలు మీరే, ఏలుడి అని ఉంది, రాజులు మీరే. ఎందుకో దేవుడు
తన చిత్తం అంతే. తోట మధ్యలో ఒక వృక్షం ఉంది, దాని పేరు జీవవృక్షము. దాని పళ్ళు మాత్రం మీరు తినవద్దు. ఆయన ఇష్టం, అది యజమాని ఆయన. చాలామంది బుద్ధిహీనులు ఇలా అంటారు, ఎందుకు అక్కర్లేనిది ఎందుకు, ఆ తోట మధ్యలో అది ఇట్లాంటివి వద్దు, వితండవాదం అంటారు. ఒక మనుషుడు ఆ వీరమ్మ పార్కు లేక బీవీ రాజు పార్క్ అంటారు ఇప్పుడు, అది ఆ పార్కులోకి వాకింగ్ వెళుతున్నప్పుడు సత్యం గురించి కొంతమందికి అభిలాష ఉండదు, సత్యం పట్ల మక్కువ ఉండదు. సత్యానికి బదులుగా వితండవాదం చేసే మనుషులుగా ఉంటారు. విరుద్ధమైనది వింత వాదన వాళ్ళ బుద్ధి నుండి పుడుతుంది, అది వ్యర్థమైనది. ఒక మనుషుడు అంటాడు ఇంకొక ఆయనతోటి, అవును అతడు అన్నాడు, గొరగనమూడు అనే ప్రాంతదేశంలో నేను 3-4 సంఘం నడుపుతున్నాను అన్నాడు. అలాగా అన్నాను నేను, నడుస్తున్నాను నాతో కలిసి. ఎవరో మనుషుడు పరిచయం చేశాడు ఈ మధ్యకాలంలో. దైవికమైన విషయాలు పరిశుద్ధ గ్రంథంలో మానవ జీవిత కాలము చాలదు ఈ పరిశుద్ధ గ్రంథం ధ్యానించటానికి. మనం ఆయా వారాలు వాక్యాన్ని ధ్యానిస్తున్నాం, ఆరాధనలో ధ్యానిస్తాము, అవాల వర్తమానికి ముందు ధ్యానిస్తాం. మనము ఆయా సత్యాలు తెలుసుకొని ఆయన ఘనపరిచేది ఆరాధన. రెండవది ఆయా సత్యాలు సత్యములు తెలుసుకొని బల దగ్గరికి యోగ్యంగా వెళ్ళి పాలు పొందేది బల సమయం. అది ఇవి మనకు ఈ లేఖనాలు తెలియజేస్తాయి, సత్యాలు అనేకమైనవి. మన బ్రతుకు కాలంలో ధ్యానించే వ్యక్తికి కానీ ఈ ధ్యానమును కలిసి ధ్యానిస్తున్నాం, అంశాన్ని ధ్యానిస్తున్నాం, మనం కూడా ధ్యానిస్తున్నాం. ఆ అంశాలు బైబిల్లో ఉన్న సత్యాలు ఒక మనుషుని యొక్క జీవితకాలం చాలదు, ఒక మనుషుని యొక్క జీవితకాలం చాలదు. కొంతమంది ఎలా చెప్పుకుంటారు, నేను సువార్థికుడిగా దేవుని పరిచారకుడిగా ఉంటూ ప్రతి ఇంటిని భీమవరంలో అనేకమైన గృహాలకు వెళ్ళేవాడిని. ఈ ప్రక్కన వీధి ఉంది, మనకి వీధి ఎలా ఉందో ప్రక్కన కూడా మరొక వీధి ఉంది. ఆ టైంలో ఒక మనుషుడు జాబ్ చేసేవాడు, ఏదో పేరు మర్చిపోయాను, 30-35 సంవత్సరాల వ్యక్తి, కుటుంబంతో ఉంటాడు ఆ మనుషుడు. ఆ ఇంటికి అన్నింటికి వెళ్ళినట్టుగా ఆ ఇంటికి కూడా వెళ్ళాను. వాళ్ళు యేసు ప్రభు నమ్ముకున్నట్టు తెలిసింది నాకు, మంచిది. ఆ నమ్ముకున్న వ్యక్తులు కూడా ఆహ్వానిస్తాం కదా, వాళ్ళు నాకు పరిచయం అయ్యారు. పరిచయమైన వ్యక్తిని ఆరాధనకు రమ్మని పిలుస్తాం. అవునండి, నేను ఇప్పటికీ బైబిల్ 10 లేక 12 సార్లు చదివేశాను. ఈ ప్రారంభం నుండి ముగింపు వరకు, చివరి నుండి ఆ చివరి వరకు బైబిల్ను కంఠపాఠం చేస్తానండి అంటూ చెబుతూ ఆ మనుషుడు అంటాడు, ఎలా ఒక సాయంకాలం పూట అది, అతని యొక్క చేతిలో 2 వేళ్ల మధ్య తెల్లడిది ఏదో ఉంది. నేను దేవుని సేవకుడు, నేను తెలుసుండి కొద్దిపాటి రెవరెన్స్తో, భక్తి, రెవరెన్స్ అంటే భక్తి, రెవరెండ్ అంటారు, ఆ రెవరెన్స్తో గౌరవంతో ఆ చెయ్యి ఎక్కడ పెట్టుకున్నాడు, వెనక్కి పెట్టుకున్నాడు. అప్పుడు నాలో నేను నవ్వుకున్నాను, బాగోదు కదా, బుద్ధిహీనుడా అని అనలేను కదా. అలాంటిది వాక్యం తెలుసుకోవటం అంటే, చాలామందికి వాక్యం వింటారు, చదువుతారు, ఈ కారణి దాని యొక్క సత్యాన్ని ఇక్కడ కూర్చున్నవారు ఎవరైనా ఉన్నారు అలాగా. ఇందుకే పార్క్ దగ్గర నుంచి ఈ మనుషుడు కూడా గుర్తొచ్చేసి మధ్యలో ఈ విషయం చెప్పాను, పార్క్ విషయం చెప్తాను, మర్చిపోలేదు, మీరు చెప్పాలి ఎప్పుడు నాకు. అలాగే ఇంకా తేటగా అర్థమవుతుంది, మన వెనకాల పక్కన ఉన్న మనుషుడి యొక్క అంశం తేటగా అర్థమయ్యేది, అతనిది అర్థం కానిది. వీడు ఇలా చెప్తున్నాడు, ఆ మనుషుడు ఎలా చెప్పాడంటే, త్రిత్వము అంటారు కొంతమంది, త్రిత్వం అనేది బైబిల్లో ఎక్కడ ఉంది అన్నాడు. నేను అనుకుని చాలా కోపం వచ్చేసింది నాకు, ఓరు మూర్ఖుడా అందరు అనుకున్నాను. త్రిత్వం గురించి తెలుసుకోవాల్సిన అవసరం, నీకు సత్యం గురించి తెలుసుకో, నేనే మార్గం సత్యం చేయము అది తెలుసుకో. మీరు పరిశుద్ధులు, నేను పరిశుద్ధుడిని, మీరు పరిశుద్ధులు, అది తెలుసుకో, పరిశుద్ధత గురించి నేర్చుకో. హౌ టు బిహేవ్, హౌ టు లివ్ యాజ్ ఏ హోలీ. ఇంకా లేదు, ఆయన కొరకు సిద్ధపాటు కలిగి ఉండాలి.
ఒక సహోదరుడిగా ఉండాలి, బాధ్యత గల సహోదరుడిగా నువ్వు ఉండాలి. అదే పోయిన సంవత్సరం అదే పాట కదా, ఇంకా 2 అంశాలు అక్కడ చెప్పుకోవాలి, నేర్చుకోవాల్సి ఉన్నాయి. వాటి బదులుగా అంటే వాదమునకు వ్యర్థమైన వాదాలు మీకు దూరంగా ఉండమని ఉందా? వ్యర్థమైన బుద్ధిహీనత అనమాట ఆ మనుషుడు. త్రిత్వమని ఉంది బైబిల్లో. ఎలా ఉంటుంది త్రిత్వమనే మాట డైరెక్ట్గా రాసేవాడు ఉండదు. తండ్రి కుమార, తండ్రిగా ఆయన మాట్లాడాడు, కుమారుడిగా ఆయన వచ్చాడు, పరిశుద్ధాత్మ దేవుడిగా మన మధ్య నివసిస్తున్నాడు, మనలో ఉన్నాడు, మన మధ్య కూడా. అరే వాడు బోధకుడు అంట. ఇట్లాంటి అపరిపక్వత అంటే గ్రహింపు లేని సత్యం తెలుసుకొని, అది జ్ఞానమునకు, అది జ్ఞానం అనుకుంటాడు కానీ అబద్ధం. అది దానికి విపరీత వాదనలు చేస్తూ ఉంటారు. అది అక్కర్లేదు. చెట్టు ముందా విత్తు ముందా అంటారా? ఇట్లాంటి ప్రశ్నలు ఎప్పుడు వినలేదు మీరు? అది కావాలా నీకు? ఇదా? కయీనుకు భార్య ఎక్కడ దొరికింది చెప్పండి మీకు. ఎక్కడ సంతతి, ఏ సంతతి ద్వారా అది నీకు కావాలా? వితండ వాదం అంటాం. సరే మన అంశంలోకి వెళ్ళిపోదాం. ప్రియుడ, అలాగున క్రొత్త నిబంధన వచ్చింది. ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే ఈ యొక్క హిస్టరీ కొంచెము మీకు అర్థం కాని వాళ్ళు ఉంటారు. ఈ వ్యక్తి ఉన్నాడు ఇక్కడ, అపోస్తల కార్యములు 8వ అధ్యాయంలో ఒక వ్యక్తి ఉన్నాడు. 3వ వచనంలో సౌలు అయితే చదువు పాడు చేయువాడు, చెరుపువాడు, వ్యక్తులను చెరిపేవాడు అంటారు కొంతమంది, కుటుంబాన్ని చెరిపినవాడు అంటారు. ఇతను ఏం చేస్తున్నాడు? సంఘమును, ఏ మ్యాన్ ఆఫ్ గాడ్, దైవజనుడు అయిన, సామాన్యుడు కాదు, అపోస్తలుడు. ఆయనకు ఒక పేరు పెట్టబడింది పరిశుద్ధ గ్రంథంలో. ఈ అధ్యాయంలో పరిశుద్ధాత్మ దేవుడే రాసి పెట్టాడు. ఆ కాలంలో పాత నిబంధన కాలము నుండి క్రొత్త నిబంధన కాలంలో కట్టబడిన సంఘం విస్తరిస్తుంది. అనేకులు సంఘానికి చేర్చబడుతున్నారు. 2వ అధ్యాయంలో ఉందా లేదా? అనేకులు చేర్చబడుతున్నారు. అపోస్తలుడైన పేతురు వాక్యం చెప్పగా ఒక రోజున 3,000 మంది, మరొక రోజు 5,000 మంది. నా బైబిల్లో 10,000 మంది అని ఉంది. అంటే అక్కడ పురుషులే ఇంచుమించు 5,000 మంది. స్త్రీలు ఉంటారా? డెఫినెట్గా 10,000 మంది కంటే ఎక్కువ మంది సంఘానికి చేర్చబడ్డారు. అట్లాంటి సమయంలో సంఘం విస్తరితం, సంఘానికి సమకూర్చబడుతున్నారు విశ్వాసులు అందరూ. ఒక మనుషుడు ఆ పాత నిబంధన ప్రకారము, మతము, యెహోవా నా దేవుడు, ఆయనను ఆరాధించాలంటే ఈ క్రమంలో వెళ్ళాలని ఆయన చూపించాడు. బలులు, అర్పణలు అనేవి ఆయన చూపించినాడు. అయితే వాటి ద్వారా ఒక మనుషుడు దేవునికి సమీపానికి రావటానికి బదులుగా ఆయనకి సమీపంగా వచ్చటానికి బదులుగా దూరస్తులు అయిపోతున్నారు. మనుషుని దేవునికి సమీపంగా రాలేకపోతున్నాడు. అందుకే నీతిమంతుడు లేడు, ఎవరో నీ ఒక్కడవే నా ఎదుట. అట్లా చెప్పబడ్డవాళ్ళు గత కాలం, పాత నిబంధన కాలంలో ఉన్నారు అక్కడక్కడ. నేను ధర్మశాస్త్రాన్ని బట్టి అని చెప్పుకునేవాడే ఈయన ఇలాంటి వాళ్ళు అక్కడక్కడ కనిపిస్తారు. కానీ దేవునికి ఆయాస్కరంగా ఉంటున్నారు. పీడ ఆ సమయంలో దేవుడు మనల్ని కనికరించి యోహాను సువార్త 1వ అధ్యాయం, యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం. చాలు. ఆ కాలంలో ప్రభువు మనల్ని కరికరించి తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తును సశరీరుడిగా మన మధ్యకు పంపించినాడు. ఆయన చేయవలసి అది కూడా పాత నిబంధన కాలంలో ఆ ప్రవక్తలకు, దేవునికి మనుషులకు మధ్య ఉన్న ఆ ప్రవక్తలకు సత్యం కూడా తెలియజేశాడు. కానీ యుగ సంబంధమైన దేవత వాళ్ళ యొక్క మనోనేత్రాలు గురుడిదనం కలిగజేసింది. యూదులు, తన స్వకీయులు అనబడిన వారందరికీ కూడా ఆయన ఎరగని వాడిగా ఉన్నారు.
ఆయన దూరస్తులుగా ఉన్నారు. అట్టి వారిలో ఈ మనుషుడు ఎవరు? కాదు, సంఘాన్ని ఈ పాడు చేయువాడని రాయబడి కూడా ఉంది. ఇంకా కఠినమైన మాట అది. సంఘాన్ని పాడు చేయవాడు. దేవుని ఎరగని వాళ్ళంతా కూడా అలాంటి వాళ్ళే. సంఘము చూసి వారవలేరు, సంఘం విస్తరించటే సహించలేరు, దాన్ని చిన్న భిన్నం చేయాలని. అట్లాంటి ఆ మత శాంతస్తుడిగా ఉన్న ఈయన నిజానికి దేవుని కొరకు ప్రాణం పెట్టేవాడు. ప్రాణం పెట్టినందుగా దేవుని ప్రేమిస్తాడు ఈయన. ఇక్కడ ఈ వచనాల్లో ఉన్న వ్యక్తి సౌలు అనే వ్యక్తి తన ప్రాణానికంటే దేవుని ఎక్కువగా ప్రేమిస్తాడు. అదే సమయంలో దైవ నియమాన్ని, దైవ క్రమాన్ని ఎరుక పొరబడిన వ్యక్తి మనుషుడు. అందుకే ఆ యోధ మతమును కాకుండా వేరుగా నడిచే యేసు ప్రభువే, క్రీస్తే యేసు, క్రీస్తే యేసు, ఆయన అభిషక్తుడు, ఆయనే మెస్సయ్య దిగి వచ్చారు అని చెప్పుతున్న సత్యానికి గ్రహించటానికి బదులుగా మూఢుడిగా, మూర్ఖుడిగా, దేవునికి అవిధేయుడిగా అట్లాగ నమ్మిన వారిని ఆయస్ సంఘాన్ని చెరుపువాడుగా అనగా అనేకులను ఎట్లాంటి హింస కలిగిందంటే ఇది ఇక్కడ రాయబడిన మొదటి వచనంలో, ఆ కాలం ముందు యెరూషలేములో సంఘమునకు గొప్ప హింస కలిగిందంట. ఈ అపోస్తలుడైన పౌలు ఒకసారి ప్రభు బిడ్డ అయిన తర్వాత ఒక పాట పాడాడు. ఆ సందర్భంగా హానికారుడ దేవాదూషకుడను దేవాదూషకుడను నేను అవిశ్వాసినై ఆదరించినావుగా. చాలు. తర్వాత అంటాడండి, ఎంత జాలి ఆయన గ్రహించాడు. మనం కూడా ఈ యుగాంతంలో మనం కూడా హింసకుడు అంటే అనేకులను చంపటానికి కారకుడు, మర్డరర్ అతను. అందుకే ఈ పాట పాడి క్షమాపణ కోరాడు దేవుణ్ణి. ఈ పాట ద్వారా క్షమాపణ కోరాడు. ఈ సత్యమును గ్రహించాడు. ఈ మూఢుడు, దేవుని ఎరగకపోవడం మూఢుడు, హింసకుడు, హానికరుడు, దేవదోషకుడు అయిన ఈ వ్యక్తి ఎంతటి ఆ మొదటి వచనంలో లేదు, రెండవ వచనం మొదట్లో ఏముంది? చాలు. స్తెఫనుని చంపటానికి కారణం ఎవరు? పౌలు. 10 మంది రాళ్ళు రువి చంపారు. 10 మందిలో రాళ్ళు వేసిన వాళ్ళు ఎవరున్నారు? ఒకవేళ 10 మందిని మనం ఒక వ్యక్తిని చంపటానికి పురమాయించి పంపించామనుకోండి, నేను కూడా హత్య కారణమే కదా. అవును, ప్లాన్ ఇచ్చింది నేనే, డబ్బు ఇచ్చింది నేనే, నిలబడింది నేనే. సత్యము దినదినాభివృద్ధి చెందుతున్నప్పుడు వెలుగు సూర్యోదయం అయినప్పుడు అలాగన ప్రకాశిస్తూ ఉంటుంది. భూగోళం అంతా ఆ సూర్యుడి కాంతి ప్రకాశిస్తుంది. ఈ సూర్యకాంతి ప్రపంచం అంతటా ఒకే విధంగా ఉండదు. కొందరికి 9 గంటలు, కొందరికి 12 గంటలు, కొందరికి 4 గంటలు అలా ఉంటుంది భూమి. ఈ భూభ్రమణాన్ని బట్టి, అది తిరుగుతున్న విధమును బట్టి వెలుగు కొందరికి రాత్రి, కొందరికి ఉంటుంది. అలాగే ఉండదా? మీకు తెలుసు, మనం వింటున్నాం. సత్యము కూడా నీతి సూర్యుడు కదా మానవ జాతి మీద
ఒక పాట కూడా పోయిన వారం ఇప్పుడు పాడాం మనం, ఉదయించే. అవునా? ఎంత రమ్యమైన పాట, ఉదయించే సూర్యుడు. ఆ 3 శరణాలు ఉంటాయి, 3 శరణాలు ఉదయించే మాట ఉంటుంది మనకి. ఈ సూర్యుడు ఉదయించినాడు. మధ్యధరా సముద్రము ఆ ప్రాంతంలో ఆసియా ఖండం నుండి ప్రపంచం అంతటా ఈ సూర్యకిరణాలు నెమ్మదిగా, సూర్యుడి యొక్క వెలుగు ఒకేసారి ఎలాగున ప్రపంచ భూభాగం అంతా పడదో ఒప్పుకుంటారా ఇంజనీర్లు? హలో, అంతేనా? ఒకేసారి పడుతుంది ప్రపంచంలో ఉన్న దేశాలకి సూర్య వెలుగు, పడదు. ఈ నీతి సూర్యుడి యొక్క వెలుగు కూడా క్రమక్రమముగా భారతదేశానికి వచ్చింది. వెలుగు ప్రసరిస్తుంది. వెలుగులో కొంతమంది జీవిస్తున్నారు. ఆయన చిత్తంలో ఉన్నవారు వెలుగులో నడుస్తున్నారు. ఇప్పుడు మందిరంలో ఉన్న వాళ్ళంతా కూడా ఆయన వెలుగుకు ఆకర్షింపబడ్డాం. వెలుగు ప్రజలైనాము. వెలుగు ఫలమేమనగా నీతి, సమాధానము, సమస్త విధములైన వద్దు, బైబిల్ చూడక తల్లి, గుర్తున్నది చెప్తే చాలు. ముందు వెనక ముందు చెప్పిన పార దాని ఫలాలు అనిపిస్తున్నాం మనం. అమ్మా, పాపను ఆడనివ్వండి, ఒకరు పట్టించుకున్నా పర్లేదు, అంటే మిగిలిన వాడికి అభ్యంతరకరంగా ఉండు. అందరూ ఎంత ముద్దు వస్తున్నా కానీ ఈ టైంలో మాత్రం వెళ్ళొద్దు ఆ జోలికి. ఒక్కరే మరొకరు నీతి సూర్యుడు ఉదయించినప్పుడు ఆ వెలుగులో జీవిస్తున్న మనుషులను చూసి, అమ్మా వింటున్నారా, జాగ్రత్తగా వారవలేరు. చీకటిలో ఉన్న మనుషుడు వెలుగులో సంచరించే మనుషులతో చీకటి వెలుగు కలిసి ఉంటాయా? నో. ఒకదానికొకటి విరుద్ధమై ఈ చీకట్లో ఉన్న జాతి వెలుగులోకి వచ్చిన ప్రియులను ద్వేషించడం మొదలు పెడతారు. ఆ కాలంలో మొదటి శతాబ్దంలో ఈ మనుషుడు ఆకోకు చెందినడే. ఎవరితను? సౌలు అనేవాడు. వెలుగులోకి వచ్చిన అపోస్తులు ఉన్నారు. అపోస్తులు మొదటి వచనంలో రాయబడిన ఏమని రాయబడిందంటే, ఏముంది? అపోస్తులు తప్ప అందరూ, అంటే నమ్ముకున్న సామాన్య విశ్వాసులు వీళ్ళ యొక్క హింసను బట్టి పారిపోతున్నారు, ఇతర దేశాలకు వెళ్ళిపోతున్నారు. వీళ్ళే శస్త్రశాస్త్రం ఎక్కడ ఉందారు? మనం అపోస్తులు ఉన్నారు. సో భారతదేశంలో కూడా ఈ మధ్య కాలంలో వెలుగు విస్తరిస్తున్నప్పుడు మన రాష్ట్రంలో వెలుగు, సునీతి సూర్యుని యొక్క వెలుగు మన మీద ప్రసరించి మనం ఆకర్షితులై, హౌ గ్రేట్ ద వార్, నీవెంత గనుడవయ్యా, ఎంత గొప్పవాడవయ్యా, చూసిన తర్వాత మనం ఈ మాటలు చెప్పకుండా ఉండలేము. అలాగున ఒరిస్సా రాష్ట్రంలో, అమ్మా వింటున్నారా, ఒరిస్సా మన పక్క రాష్ట్రంలో ఆటవికులు, అడవి మనుషులు అంటాం ఒక విధంగా, వాళ్ళని ట్రైబ్స్ అంటాం, ఎస్టీ అంటారు వాళ్ళు. ఆ అటవులో కొంతమంది 2-3 కాలనీలు కుష్టి వాళ్ళు ఉంటున్నారు. అక్కడ కొన్ని వందల మంది కుష్టి వాళ్ళు అందరూ ఒక చోట చేరిపోయారు, కాలనీ తయారవుతారు. అటు బయట సమాజం, సభ్య సమాజంలో వారు ఉండనివ్వరు కుష్టి వాళ్ళని. మన ఇంట్లో వాళ్ళనైనా తోసేస్తాం, ఒరే నువ్వు వెళ్ళిపోరు, అక్కడికి వెళ్ళిపోరని. వృద్ధాశ్రయాలు ఉన్నాయా, వృద్ధులకు అలాగే అక్కడికి ఎలా గెంటేస్తున్నారు కొంతమంది. కొడుకులు మంచి స్థితిలో ఉన్నప్పటికీ కొంత నెలకి 5,000 10,000 కట్టి అక్కడ పెట్టేస్తున్నారు. వీడికి ఎక్కడ సాయం మేము చేయలేము మా అమ్మకే. నాకు తెలుసు కొంతమంది అంటూ ఉంటారు అక్కడ టౌన్లో. అలాగే ఏం చెప్తున్నాను ఇప్పుడు నేను, ఆ ఒరిస్సా రాష్ట్రంలోని కుష్టి వాళ్ళకి అతను దేవుని బిడ్డ, ఈజ్ ఎ డాక్టర్, గ్రేట్, గొప్ప వ్యక్తి. డాక్టర్ అంటే ఇంజనీర్లు, డాక్టర్లు ఒకప్పుడు గొప్పవాళ్ళు, ఇప్పుడు చాలా తేలిగ్గా చూస్తాం మనం. వాళ్ళంతా కూడా సామాన్యం అయిపోయారు. ఎంతకాలం అవుతుంది? సంవత్సరం చెప్పగలరా? ఇంచుమించు 50 సంవత్సరాలు 30 సంవత్సరాలు అయింది గ్రహం స్టీవెన్ సైన్స్ తప్పబడి, లేకపోతే కొన్ని సంవత్సరాలు చెప్పండి నాకు. ఇయర్ కాదు, సంవత్సరం కాదు, సంవత్సరాలు. జస్ట్ అతను ఇంకో 10 ఏళ్ళు కలుపుకుందాం. 30 ఏళ్ళ క్రితము తన కుటుంబం కాదు, తన పిల్లలు కాదు, తన కులము కాదు, మతము కాదు అని చెప్పి, నేను ఎవరైనా ఇట్లాంటి సఫరర్స్కి నేను దేవుని యొక్క సేవ చేయాలి, వాళ్ళ మధ్య సేవ చేయాలి.
కుష్టి వాళ్ళ మధ్య ఎవరైనా సేవ చేయాలనుకుంటారండి? గొప్ప చదువు చదివి సచ్ ఎ గ్రేట్ మ్యాన్ గ్రాహం స్టీవెన్. ఫాదర్ డేమి అని నేను 10th క్లాస్లో ఇంగ్లీష్ లెసన్ చదువుకున్నాను. ఫాదర్ డేమి అని అతని పేరు. అతను కూడా కుష్టి వాళ్ళ మధ్య సేవ చేసినట్టు పుస్తకంలో ఒక రైటర్ రాశాడు. అలాగే మనకు తెలిసిన వ్యక్తి ఈ గ్రాహం స్టీవెన్ అనే వ్యక్తి. 2 పిల్లలు, ముక్కు పచ్చాల ఆరని కొడుకులు, 10-15 సంవత్సరాల పిల్లలు, 12 సంవత్సరాల పిల్లలు. ఎదిగిన బిడ్డ 14 సంవత్సరాల కూతురు. ఏం పేరు? ఎస్తేరా? ఎస్తేర్. 15 సంవత్సరాల యవనస్తురాలని కూతురుతో వచ్చేసి కుష్టి వాళ్ళ మధ్య ఉంటూ, వారికి పెద్ద వ్యాన్ ఉంది, వ్యాన్లో రాత్రులు పడుకుంటారు, పగలంతా సేవ చేస్తారు. అక్కడ కుష్టి వాళ్ళు కుళ్ళు, ఆ చేతులు కాళ్ళకు ఉన్న ముఖానికి ఉన్న కుళ్ళంతా కడుగుతూ, మందు తుడుస్తూ, ఆ యొక్క స్పిరిట్తో ఇట్లాంటి వాటితో మందులతో శుభ్రం చేస్తూ కట్లు కడుతూ రాత్రి వచ్చి నిద్రపోతున్నాడు. అయితే ఒక పని చేశాడు ఈ సేవతో పాటు. ఏం చెప్పాడు చేసేవాడు? యేసు క్రీస్తు నన్ను రక్షించాడు, నా భార్య పేరు ఇది, నా కూతురు పేరు ఇది, నా కొడుకుల పేరు, ఒకడి పేరు ఫిలిప్, మూడు అతని పేరు మరొక. మేమంతా మీకు సేవ చేయటానికి వచ్చాం అని చెప్పి వాళ్ళని ప్రోత్సహించి దేవుని దగ్గరికి వాళ్ళందరినీ రక్షణలో ఉన్నాడు. కాలు చేయలేని మాత్రాన్ని దేవుడు అంగీకరించాడు మనల్ని. కుష్టి వాళ్ళు దేవుడు అంగీకరించాడా? అంగీకరిస్తాడు. శంకరుని అంగీకరించాడు, పరిచయండి త్రోసివేశాడు, గేంటి వేశాడు. యూ స్టిఫిడ్ అన్నాడు నా భాషలో. ఆ నోట ఈ నోట మనం 2 విషయాల గురించి ప్రారంభంలో మొదటి పాయింట్ దగ్గర విషయాలు ధ్యానం చేస్తున్నాం. మనం వెలుగు చీకటి, వెలుగు లోకములకు వచ్చాను కానీ అని ఉంది కదా, అలాగే వెలుగు ప్రభు వెలిగించాడు మనల్ని. వెలిగింపబడిన ఆ గ్రాహం స్టీవెన్ తన భార్య పిల్లలు ఉన్నతమైన స్థాయి కలిగిన వాళ్ళు, గ్లాడ్ అయిన తన భార్య, అన్యుడు చుట్టూ ఉన్నవాళ్ళు, నేను మైకులో చెప్పటానికి వీరుపడని ఒక శాఖ రాజకీయ పార్టీకి సంబంధించిన వాళ్ళు. వీడు ఎంత అద్భుతమైన త్యాగంతో కూడిన పని చేస్తుంటే, ఏదైనా డాక్టరు మన ఇంటికి ఫోన్ చేసినట్టు వచ్చేస్తాడా? ఎవరైనా మనం పరిగెత్తాలితే వాళ్ళు వస్తారా? సేవకుడు అంటే అర్ధరాత్రి కూడా ఫోన్ చేసి పరిగెత్తుకుపోవాలంట. బుద్ధిహీనమైన మనుషులు. తెల్లవారిని తిరుగుతారు, ఫోన్ ఎందుకు రాలేదు. ఆయన స్వాభావికంగా మంచోడు, వాళ్ళకి తెలుసుంటే నా గురించి స్వాభావికంగా అతను మంచోడు అని గ్రహింపు ఉంటే ఏం చేస్తారు? ఉదయాన్ని అది గ్రహింపు లేదు, మానవ బుద్ధిలోకి వెళ్ళిపోతారు, కోపగిస్తూ ఉంటారు కదా. మానవ బుద్ధి అంటే నువ్వు కోపగిస్తా, నేను కోపగిస్తూ ఉంటాను. కోప పడవచ్చు కానీ బీ కేర్ఫుల్. ఒక రోజు కంటే ఎక్కువ ఉంచుకోవద్దు కోపం. భర్త మీద ఉన్నా, భార్య మీద ఉన్నా, పిల్లల మీద ఉన్నా, అమ్మ బాబుల మీద ఉన్నా. అన్నమానత్న ఏమన్నా నువ్వు? జస్వంత్, సంజన, అందరూ ఎదురుకుండా అడగాలి. మరి ఈ అశ్వితకి ఎక్కువ కోపమే. కాబట్టి ఆ నోట ఈ నోట ఈయన చేసే మంచి వెలుగు ప్రసరిస్తుంది కదా. చీకట్లో మనిషిని వెలుగుని చూడలేక, అమ్మా వెలుగును సహించలేక, వెలుగు మనుషులను వెలుగు కార్యాలు మనిషి చూడలేక, ఈ డాక్టర్ గారిని, డాక్టర్ పిల్లలిద్దరూ, వాళ్ళకు వ్యాన్లో ఇల్లు లేదు, గుడిసె లేదు వాళ్ళకి. ఆ కుష్టి వాళ్ళకే ఉన్నాయి కానీ వీనికి లేదు. వ్యాన్లో పడుకుంటారు, రాత్రి నెమ్మది పొందేది అక్కడే. వాళ్ళు తెచ్చుకున్న ఆస్ట్రేలియా వేరే దేశం నుంచి వచ్చారు ఈ దేశాన్ని సేవ చేయటానికి. 40 సంవత్సరాల క్రితం, 50 సంవత్సరాలు అందాం. ఇది వార్చలేని ఒక జాతి. మీకు తెలుసు, అందరికీ తెలుసుకోండి, పర్టికులర్గా తెలుసుకోండి. ఎవరెంత వెలుగుని ద్వేషించేవాళ్ళు ఎవరు, వెలుగును ద్వేషించేవాళ్ళు ఎవరు తెలుసుకోండి మీరు. అబ్బా పాప మీద దృష్టి పెట్టద్దు, ప్రభు మాటల మీద దృష్టి పెడదాం. ఆయన్ని పెట్రోల్ వేసి తగలబెట్టేశారు కారులో. 2 కొడుకులను. ఏదైనా పాపం చేశాడా?
యేసు ప్రభుని అలా సిలువేట పాపం చేశాడైనా? పాపం అయిపోయినాడు. వాళ్ళ దృష్టికి అందరి పాపములు ఆయన మీద వేయబట్టి ఆయన పాపిగా మారిపోయినాడు తప్ప ఆయన పాపము. ప్రియ సహోదరి, ఒకనాడు 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభుని సిలువేసిన మానవ జాతి రండి 30, 40, 50 సంవత్సరాల క్రితము భారతదేశంలో ఒక రాష్ట్రంలో, ఒరిస్సా రాష్ట్రంలో అడవులలో, అమ్మ వినండి, అడవులలో గొప్ప సేవ చేస్తున్న, ఎంత త్యాగంతో సేవ చేస్తున్న డాక్టర్ని కాల్చివేసిన మనుషులు, ఆ కోవు చెందినవాడు ఈ మనుషుడు. ఇక్కడ ఈ సౌలు గురించి చెప్పటానికి ఎంత వివరించాను. సంఘమును అతనే కాదండోయ్, అప్పుడు 2000 సంవత్సరాలు సంఘాన్ని పాడు చేసిన వ్యక్తిలాగా ఈ రోజుల్లో కూడా సంఘాన్ని కూడుకుంటే ఊరుకోలేరు, సహించలేరు. ప్రభు ప్రార్థనలు సహించలేరు, వాక్యం గోడల మీద సహించలేరు. మన ఇంటికి వస్తే, మన చుట్టుపక్కలకు వస్తే, నువ్వు పెట్టుకున్నావా మహాలక్ష్మి, ఏదో క్యాలెండర్ తగిలిచ్చేవేంటి అంటారు కూడా కొంతమంది. నీకేదో మంచి ఉద్యోగం ఇవ్వాలనుకున్నాను, నువ్వు తగిలించుకున్నావు అంటారు మీ ఇంటికి వచ్చి. నువ్వు చాలా తెలివైన దానివు, నీకేదో మున్సిపాలిటీలో జాబ్ కూడా ఇవ్వాలనుకున్నాను నేను, నా ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించేసి చిన్నబాబు పెద్దబాబు అలా అనొచ్చు. కానీ నువ్వు కూడా తగిలించుకున్నావు. విలువైన జీవం గల వాక్యం మన ఇళ్లలో ఉంటే సహించలేని దౌర్భాగ్య స్థితి ఈ రోజులు లేదా? సహిస్తారా? మనకు తెలుసు సువార్త, నేను వెళుతున్నాను, మీతో వస్తున్నాను, నాతో మీరు వస్తున్నారు. సహిస్తున్నారా? వాళ్ళు ఉండి వెళ్తే సహించారా? ఎవ్రీవేర్, ప్రతి చోట సహించలేరు. చెడ్డ చేసిన వాడినైతే ఒకవేళ చేయొచ్చు. ఈ మనుషుడు మాకు కీడు చేశాడని ఒక వ్యక్తిని దేశిస్తే అర్థం ఉంది. మనము దేవుని నామం పేరట ఆ సాత్విక ఈ చిన్న బిడ్డలందరూ పరిచర్లో ఉంటారు. అవునా, ఉంటారా లేదా? మనల్ని వీధిలో తిరగనెవరు. ప్రియ సహోదరి, చీకటి మనుషులు వెలుగును ద్వేషించేవారుగా ఉంటారు. అలాగే ఇతడు, ఈ యొక్క వ్యక్తి కూడా సంఘాన్ని పాడు చేయువాడుగా ఉన్నాడు. అమ్మా, అతని యొక్క భక్తి గల వ్యక్తిని చంపివేసి నా వ్యక్తి, అంతేకాదు ఇంకా ఏం చేస్తున్నాడు, సమాధి. అటు తర్వాత ఆయన యొక్క శరీరం స్టెఫనును భక్తులు సమాధి చేశారు. కానీ ఈ సౌలు అయితే ఇంటింటా చొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి సంఘమును పాడు చేయించను. 8వ అధ్యాయంలో లేఖన భాగాలు ఈ సత్యాలు చూస్తాం. 9వ అధ్యాయంలో ప్రక్కనే ఉంది. 9వ అధ్యాయం 1-2 వచనాలు చూడండి. చాలండి. ఏంటి వృత్తి అండి ఇతనికి, ఈ మనుషుడికి? హత్యలు చేయుట. నాట్ 1 or 2. లేఖనంలో రాయబడి ఉంది. హత్యలు చేసే వ్యక్తి అతను. హత్యలు చేయుటయు తనకు ప్రాణాధారమైనట్టుగా ఈ మార్గం ఉంది. ఏ మార్గం ఉంది? దేవుని మార్గం, జీవ మార్గము, వెలుగు మార్గము, సత్య మార్గము. ఈ మార్గమందున్న పురుషులను స్త్రీలను ఆనాడు ఈనాడు లేదమ్మా, ఉందమ్మా, ఉంది. ఇంకా రాబో కాలం కూడా ఏం జరుగుతుందో మనకు తెలియదు. ఏది ఏమైనా నేను ప్రభు బిడ్డనని మనం చెప్పాలి. నేను ప్రభు వాడను, ప్రభు దానను, పరమగీతాల్లో రాయబడింది. మనము అలాగ నిలిచి ఉండాలి. అప్పుడే నీవు నిజమైన దేవుని బిడ్డవు. సహోదరి, కుమారుడుగా ఇలాంటి పనులు చేసేవాడు, ఇట్లాంటి మనుషుడు ఒకనాడు, అయ్యా వింటున్నారు కదా, అతను ఎవరు అంటే పౌలు గురించి ఎంతవరకు మనం 1/2 hour 40 నిమిషాలు ఉంచుమెచ్చు ఈ సత్యము, దానికి ముందు వెనుక సమాజంలో నేడు జరుగుతున్న విషయాలు క్రోడీకరించి జత చేసి మనం ధ్యానం చేయటం జరిగింది. ఈ మనుషుడు ఒక దినాన్న
తిమోతి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 15వ వచనం. చాలండి. సూన్ ఆఫ్టర్ హీ రియలైజ్డ్, బుద్ధి వచ్చినప్పుడు ఉంది కదా, తండ్రికి ఇద్దరు పిల్లలు ఉన్నారు కదా, బుద్ధి వచ్చింది. ఈ దుష్టత్వంతో నిండిన సంఘం దేవుడు నామం పేరిట హింస చేస్తున్నాడు. దేవుడు కొరకు నా ప్రాణం పెట్టడానికి ఎనుదీయనని అంత మొండి భక్తుడు. అందుకే గ్రంథం ఎలా చెప్తుంది, వాక్యం ఎలా చెప్తుంది, కన్నులుండి చెవులుండి హృదయం ఉండి ఈ కోవకు చెందిన మనుషుల్లో ఒకడిగా నిలిచి ఉన్న ఈయనను దేవుడు దర్శించాడు. ఒక రోజున దేవుడు ఈ హింసకుడు, హానికరుడైన ఈ మనుషుడి యొక్క మార్గంలో దేవుడు పొంచి ఉన్నాడు. అక్కడ పొంచి ఉన్నాడు ఒక రోజున. అపోస్తలుల కార్యాలు 9వ అధ్యాయం 4వ వచనం. జాగ్రత్త, ఇక్కడ కూర్చున్న వాళ్ళు కొంతమంది హానికరులు, హింసకులు, దోషకులు ఉన్నారు. ఇక్కడ ఎవరు? సౌలు కోవకు దేవుని ఎరగనివాడు, సత్యముని ఎరగనివాడు, ఎలుగుని చూడనివాడు. నిన్ను కూడా దర్శిస్తాడు. ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు ప్రభు. ఒక రోజున నేల మీద పడి, సౌలా నీవేళ నన్ను ఎవరు హింసించేవాళ్ళండి? దేవుణ్ణి నమ్ముకోని వాళ్ళు, దేవునికి లోబడిన వాళ్ళు, దేవునికి హృదయం ఇవ్వని వాళ్ళు, ఆయన ఉచితంగా ఇచ్చే రక్షణను తీసుకొని వాడు, పాపి అని ఎరగనివాడు. పాముకి తలలో విషము, తేలికి తోకల విషము, నరునికి నిలువెల్లా నీవే ఆ వ్యక్తివి. ఇంకా నువ్వు దేవునికి హృదయంలో చోటు ఇవ్వని వ్యక్తివి నువ్వే, మారు మనసు లేని వ్యక్తివి నువ్వే. ఈ మనుషుడు బుద్ధి తెచ్చుకున్నాడు. బుద్ధి వచ్చినప్పుడు తండ్రి దేవుని దగ్గరకు వచ్చాడు. ఎంతటి మొండివాడు, క్రూరుడు, ఎంత బలమైన వ్యక్తిగా దేవుడనే పేరుతో నిలిచున్నాడు. అంతగా గొప్ప వీరత్వంతో దేవునికి ధైర్య సాహసాలు కలిగి దేవుని యొక్క సేవ చేశాడు. ఎవరు? పౌలు. గతంలో ఉన్నదానికి అనేక రెట్లు సత్యం ఎరిగినాడు కదా. అప్పుడు చీకటిలో చేశాడు కార్యాలు, ఇప్పుడు వెలుగులో దేవుని కొరకు. అది గొప్ప. అలాగన మనం ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఇక్కడ మారు మనసు లేనివాడు, ఇంకా హృదయం దేవునికి ఇవ్వనివాడు, యేసు నా రక్షకుడని చెప్పనివాడు, నీవేళ నన్ను హింసిస్తున్నావు. ఒక స్వరము పౌలుతో ఆ రోజు మాట్లాడగానే, పౌలుతో ఆ రోజు మాట్లాడగానే వెంటనే లోబడ్డాడు. పాపినాడు. పాపుల రక్షణ క్రీస్తు యేసు వచ్చినను వాక్యం నమ్మదగిన పూర్ణాంగీకారం యోగ్యమైన ఉండదని అట్టి వారిలో నేను ప్రధానుడును, పాపినని చెప్పినాడు. అందుకే ఆ పాట పాడాడు. ఎంత జాలి, ఎంత జాలి. ఆ పాట పాడితే మారు మనసులో ఇంకా ఎదుగుతాం, పరిపూర్ణతలోకి వెళ్తాం. మనం పాటలు మనలో జీవం నింపుతాయి, పాటలు మనకు బుద్ధి నేర్పిస్తాయి. ప్రియుడా, పౌలు సహితం బుద్ధి తెచ్చుకున్నాడు, ప్రభుకు అప్పగించుకున్నాడు. నిత్య జీవ నిమిత్తం తను విశ్వసింపబో వారికి నేను మాదిరిగా. ఎట్లాంటి గ్రహింపులో ఉన్నాడు? ఇప్పుడు ఎరిగినాడు, ప్రభుని ఎరిగినాడు. ఏ గ్రహింపులో ఉన్నాడు తెలుసా? ఆయన నమ్మిన మనము ఈ గ్రహింపుతో ఉండాలి. అయ్యా, రెండవది, ఒకటి ఎరుగుట, ఆయన తెలుసుకొనుట, ఆయన అనుభవించుట. మొదటి అనుభవం యేసు ప్రభుని ఎరిగిన తర్వాత ఈ గ్రహింపు ఉండాలి. భార్యకు చెప్పాలి, భర్తకు చెప్పాలి, పిల్లలకు చెప్పాలి, తల్లిదండ్రులకు చెప్పాలి, ఇరుగు పొరుగు వారికి చెప్పాలి, నా అనే సామాజిక వర్గానికి చెప్పాలి. ఆ నిత్య జీవ నిమిత్తం తన యందు విశ్వసింపబోరు వారికి నేను మాదిరిగా ఉండాలి. మన మాదిరి, వింటున్నారా? మన మాదిరి ఏముంది అక్కడ? దేవుని కొరకు యోగ్యంగా జీవించే విధము
అనేకులు ఆయన విశ్వసించి నిత్య జీవానికి వారసులు అవుతారు. అది అక్కడ ఉన్నది మాట చెప్పా, అర్థమైందా? ఆయన కొరకు ఈ పౌలు యొక్క ఉద్దేశం, ఎందుకు రక్షించాడు, ఎందుకు పట్టబడ్డాడు, ఆ పాత ఆ అపోస్తల కార్యాలు చూసాము. ఆ గ్రహింపుతో ఎందుచేత ఆయన పట్టబడ్డాడు? నిత్య జీవ నిమిత్తం తనను యందు విశ్వసించబో వారికి నేను నువ్వెందుకు వస్తున్నావు మందిరానికి? కనీసం అమ్మా కనీసం మన ఇంటి వారికి వెలుపల సువార్త అందించే రోజులు పోయినాయి. అరకొర కొంచెం ఉంది అంతే. మనం వెళ్తున్నాం. ఆ కోవలు గొప్ప కాదు, దేవుని మహిమార్థం చెప్పుకోవాలి ఆ విషయం. ఏయ్ పిల్లలు కూర్చోండి, మీరు ఆడుకునే స్థలం కాదు, మాటలు వినాలి. చిన్నపిల్లలు అయినప్పటికీ బీ ఒబీడియంట్. ఎవరో తల్లి ఎవరో పక్కనే రామలక్ష్మి, నాకులా సంతానం ఎక్కువ నీకును. సరే, నీ పిల్లల్ని చక్కగా కూర్చోబెట్టడం కూడా నేర్చుకుందాం. అంటే తప్పదు దేవుని సన్నిధిలో కొంచెం. కాబట్టి నిత్య జీవం నిమిత్తము తనను విశ్వసింపబో వారికి నేను మాదిరిగా ఉండునని యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపి నాయందు కనుపరిచినట్లు. ఎన్ని సత్యాలు ఉన్నాయో ఇక్కడ తెలుసా? చాలామంది ఇక్కడ బలలో పాలు పొందే వాళ్ళు ఉన్నాం, కానీ మన దగ్గర కొంచెం అది లోపు వస్తుంది అనిపిస్తుంది. కొంచెం కాదు, మన దగ్గర లోపం ఉంది అనిపిస్తుంది. నీ తండ్రి, నన్ను ఈ విషయాలు తండ్రికి నేర్పించమను. తండ్రి, దుష్టుడైన తండ్రిని కలిగి ఉన్నవాళ్ళు ఉన్నారు ఇక్కడ. తల్లిని కలిగి, అలాంటి కోవ చెందిన తల్లిని కలిగి ఉన్నవాళ్ళు ఉన్నారు. మనం వారికి మాదిరి చెప్పవలసిన అవసరం మనకుంది. తన యందు విశ్వసిస్తే నిత్య జీవానికి వారసులు అవుతాం అనే సత్యాన్ని ఇతరులకు. ప్రియ సహోదరి, ఇది ఆయన రక్షించుట ఉద్దేశం. ఆయన రక్షించిన దాని యొక్క ఉద్దేశం. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం 18వ వచనం. త్వరగా అయిపోయింది, మొదటి మాట దగ్గరే ఆగాం. క్షమించండి, రెండవ కొరింథీయులకు 2వ పత్రిక 5వ అధ్యాయం, అదేనా? ఒక 17 వచ్చింది. ఓకే, చదువు. అది కావాలి, 17 మరేదే చెప్పారు. కాగా ఎవడైనా క్రీస్తునందు ఉన్నాడలా, చాలు. అపోస్తలుడైన పౌలు అయ్యాడా? మనమయ్యామా? ఎస్. రెండో వర్తమానాలు కాదు, 10 వర్తమానాలు చెప్పండి బాబు వింటామని చెప్పేవాళ్ళు ఇక్కడ ఉన్నారు. ఆసక్తి ఉన్నవాడు 1 గంటన్నర 2 గంటలు వాకింగ్ చెప్తే వింటాకి ఇష్టపడేవాళ్ళు ఉన్నారు ఇక్కడ కొంతమంది, అవునా కదా? మీటింగులు 3 పూటన్నర కాదు, ఇష్టపడదు కొంతమందికి శుక్రవారం పగలు రాత్రి, శనివారం పగలు రాత్రి, తెల్లారితే ఏంటండి బుద్ధి ఉందా మీకు ఏమన్నా? ప్రతి పూట ప్రార్థన అయితే ఇల్లు వాకిలి ఉండదా? కుటుంబం ఉండదా? ఈ శరీరానికి కొంచెం నెమ్మది కాదా? వద్దా? అలాంటి తలంపులు కూడా ఉంటాయి కదా. ప్రియుడా, నూతన సృష్టిగా చేయబడిన వ్యక్తులు చూసారా? ఆ వరుసలో చూసాము. వెలిగింపబడిన నూతన సృష్టిగా చేయబడిన వారిని ఆ చీకట్లో ఉన్న మనిషి చూసి సహించలేరు, ఓర్చుకోలేరు. ఈ పత్రికలతో మనం రోడ్డు అంటే వెళుతున్నా ఏం చేయట్లేదు, తోలనాట్లేదు, దూషించట్లేదు. ఓపికతో అమ్మా, అయ్యా, పత్రిక, అయ్యా, దేవుడు లోకం ఎంతో ప్రేమించాను అనే మాటలే మైకుతో 2 నిమిషాలే 3 నిమిషాలు ఆ దారంటే వెళుతుంటే, ఏం సామ్యాల్ మాట్లాడవేంటి? నీ దగ్గర మైకు లాగేసుకున్నాడా? నేను కొట్టబోయాడు, కొట్టాడు. దెబ్బలు తగలలేదు కానీ ఆయనకి ఆయనే జరిగినాయి. ఒక రోజుని సంవత్సరం క్రితం ఏమో అది.
ఆ రోజులకి ఏ రోజులకి తేడా లేదు. మనం మాదిరిగా ఉండాలి. మనం మాదిరిగా ఉన్నాం, పట్టణంలో మాదిరిగా ఉన్నాం, ఇంట్లో మాదిరి కలిగి ఉండి ప్రియుడా ఎలాగున ఒకనాడు సౌలు అనే వ్యక్తి పౌలుగా మారిపోయినాడు. ఒక దినాన్న తన ప్రాణాన్ని కూడా దేవునికి అప్పగించినాడు అనేది మనకి లేఖనాలు రుజువు చేస్తున్న సాక్ష్యం ఇస్తున్నాయి. మనమును ఆ మార్గం నడుస్తున్నాం. ఒకప్పుడు ఏమైనా కానీ ఇప్పుడు దేవునిలో గొప్ప శక్తివంతుడు, మంచి సాక్ష్యం కలిగి దేవుని కొరకు ప్రాణం పెట్టిన ఇది మొదటి. ఎలాగున ఆ మొండివాడు, మత సాందస్యుడు, మూర్ఖత్వం కలిగిన వాడు మారిపోయినాయి. ఎంత గొప్ప సాక్షిగా మారిపోయినాడు అని మొదటి మాట తలంపు చెప్తుంది. రెండవ మాట అపోస్తల కార్యాలు, ఇది మాట చూసుకొని ముగించుకుందాం మనం. అపోస్తల కార్యాలు 9వ అధ్యాయం, అపోస్తల కార్యాలు 9వ అధ్యాయం 20. చాలండి. నో టైం, విత్ ఇన్ నో టైం. అమ్మ వింటున్నారా? మీ బైబిల్ కనపట్ల 9వ అధ్యాయంలో ఒకనాడు పాట విన్నామ్మా, పాడుకున్న ఒక శరణం చాలు. ఆయన ఏమై ఉన్నాడు? హింసకుడు, హానికడు, దోషకుడు. ఆ మనిషి వెంటనే, అవునా, 19వ వచ్చిన పిమ్మట అతడు దమస్కులో ఉన్న శిష్యులతో కూడా కొన్ని దినములు ఉండేను. వెంటనే మనమును అది చేయాల. సహోదరుడు తమ్మినాయుడు గారు, సహోదరి లూదియా కుటుంబం, ఇలా ఒక్కొక్కళ్ళు పేరు చెప్తూ ఉంటారు. అప్పుడు ఏం చెప్పాలి మనం? ఏసే 21వ వచనం, విని వారందరూ విభ్రాంతి నుండి యెరూషలేము నాశనం చేసిన వాడు కాడా వారిని చాలు. ఇంకా అతన్ని నమ్మలేకపోతున్నారు. అనేకులు హతమార్చాడు కదా మనుషుడు, బంధించాడు కదా, జైల్లో వేశాడు కదా. ప్రియ సహోదరి, దేవుని కొరకు తను తాను అప్పగించుకున్న పౌలుని మనం చూస్తున్నాం. అక్కడ పౌలుని చూస్తున్నాం. పౌలు జీవితం వింతగా ఉంది. 13వ అధ్యాయము చూడండి, అక్కడే 13వ అధ్యాయము 46వ వచనం. ఇది ఎక్కడంటే అంత్యోక పట్టణం అనమాట అండి. అంత్యోక పట్టణంలో ఆయా పట్టణాలకు వెళుతున్నాడు, ఆయా పట్టణాలు తిరుగుతున్నాడు. చూడండి 44వ వచ్చిన ఎంత గంభీరమైన దృశ్యం చూస్తున్నాము మనం. యూదులు సమూహంగా చూసి మచ్చరముతో నిండుకొని దూషించుచు, అవునా, చాలు చాలు చాలు. దాదాపు పట్టణమంతయు దేవుని వాక్యము, దేవుని మందిరానికి ప్రజలు వస్తుంటే, మీటింగులకు ప్రజలు వస్తుంటే సహిస్తారా? సహించరు. ఒకటి ఎరిగిన వ్యక్తి ఈ పౌలుగా మారిన సౌలు ఎంతటి ఉన్నత స్థాయిలో ఉన్నాడు. వినినవారు, విశ్వసించిన వారు నిత్యజీవానికి అర్హులని చదువుకున్నాం మనం అక్కడ. అదే సత్యం ఇక్కడ అంటున్నాడు 46లో ధైర్యంగా మాట్లాడుతూ, దేవుని వాక్యం మొదట మీకు చెప్పుట ఆవశ్యకమే, అయినను మీరు దాన్ని త్రోసివేసి మిమ్మల్ని మీరే నిత్య జీవనకు అపాత్రులుగా. అంటే వాళ్ళు ఎక్కడున్నారో తెలుసా అమ్మా? ప్రభుని ఎరగనివారు, ఇంకను యేసే రక్షకుడు, యేసే దేవుడు, మానవ జాతి పాప రక్షణ క్రీస్తు లోకంలోకి వచ్చిన వాక్యము, ఈ సత్యముని ఎరగని వారు, ఇంకా నిత్య జీవన ఎరగని వాళ్ళకు చీకట్లో ఉన్నారు. మీరు దానిని త్రోసివేసి మిమ్మల్ని మీరే 48 చదువుతాం అప్పుడు. చాలండి. పరిచర్యలో 2 గుంపులు చూస్తాం మనం. పరిచర్యలు మన కుటుంబంలో 2 గుంపులు ఉంటాయి, 2 రకాలు ఉంటాయి. ఒకటి నిత్య జీవనకు అర్హులు,
నిత్య జీవనకు నిర్ణయింపబడిన వారు నమ్మి దేవుని దగ్గరకు వస్తారు. నీ కొడుకులు ఉండవచ్చు, నీ కూతుర్లు ఉండవచ్చు, కొందరే దేవుని దగ్గరకు వస్తారు. కొందరు లోబడతారు, కొందరు నమ్మిన వారు నిత్య జీవానికి, నమ్మని వారు నిత్య నాశనం. బీ కేర్ఫుల్. ఇక్కడ కూర్చున్న వారిలో ఏ గుంపులో ఉన్నావు నువ్వు? రెండు దారులు, ఏ దారి కావాలో మానవా, ఏ దారి కావాలో మానవా, ఒకటి పరలోకం, పరలోకం కావాలో మెచ్చుకో మానవా, కోరుకో. మన కుటుంబంలో 2 తెగలు ఉన్నాయి. కుటుంబంలోనే 2 గుంపులు ఉన్నాయి. ఒకటి నిత్య జీవన కొరకు నిర్ణయింపబడేవారు ఉన్నారు. ఎంత ధన్యత అండి, ఎంత గొప్ప ఆధిక్యత అండి. తల్లి బిడ్డకి ఎందుకు వ్యతిరేకం అవుతుంది? ఒక కుమారుడు తల్లిదండ్రులకు ఎందుకు వ్యతిరేకం అవుతున్నారు? నిత్య జీవం కొరకు యేసు ఎవరు ఎరిగిన తర్వాత ఇంకా మనం లోకంలో ఉండలేము. బిడ్డ యొక్క మెప్పు, భర్త యొక్క మెప్పు, భార్య యొక్క మెప్పు మనం ఆశించం. చుట్టుపట్ల మానవ జాతి, బంధువులు అనబడేవాళ్ళు ఎవరున్నా కానీ వారెవరికంటే కూడా ప్రభు గొప్పవాడు. ఇక్కడ అంటున్నారు, ఇక్కడ ఈ 48వ వచనంలో అన్యజనులు ఆ మాట విని సంతోషించారట. సంతోషించి దేవుని మరియు నిత్య జీవనకు నిర్ణయింపబడిన వారందరూ. ఎంత ఆధిక్యత ఇది ప్రియులారా. దయతో ఇక్కడ ఇంకా నమ్ముకోని వారు ఎవరు అంటే యేసు ప్రభు నిత్య రాజ్యాన్ని. భూమి మీద మానవ జీవితం చాలా స్వల్పమే. ధనవంతుడు మొదటి వర్తమానంలో చెప్పాడు 300 ఎకరాలు ఉందంట మనుషుడికి. అతను గొప్ప ధనవంతుడు, జమీందారు. ఆ ఆస్తి తన పిల్లలకి రాద్దామనక తృప్తిగా, ఆస్తి ఇచ్చేటప్పుడు చాలా తృప్తిగా సంతకాలు పెడతారు. నా ఆస్తి అంతా కూడా నా బిడ్డలకి ఇవ్వగలుగుతున్నాను నేను. నా ఊరు పాలు ఏంటది, ఊరు ముడుగుముడు ఏదో అంటారు, ఎనగాసి నక్కల పాలు అయినట్టు రకరకాలుగా అంటారు. కాబట్టి మన ఆస్తి తిరిగి మన పిల్లలకి ఇస్తే ఒక తృప్తి ఉంటుంది. ఆ 300 ఎకరాలు ఉన్న వ్యక్తి నాని మనుషుడు ఒక్కడు, నానివాడు ఎవడును పోయి భూమి మీద అనిపించాడా? అంతకంటే గొప్పవాడు అక్కడ ఎవరు లేరు. ప్రియుడా, మనము ప్రభువుని కలిగి ఉన్నాము. మనల్ని కొందరు, మనలో ధనవంతులు ఉన్నారు, సామాన్యులు ఉన్నారు, అతి సామాన్యులు కూడా ఉన్నారు. ఆ గోడకు జారబడి నెమ్మది లేకుండా కూర్చున్న వృద్ధులు కూడా ఉన్నారు. అయితే ఒకటి, నమ్మిన వారు నిత్యత్వం యుగగాలు దేవునితో ఉంటాము. శపన సఖ్యం మహిమాయుక్తం సంతోషం గలవారే ఉంటాం భూమి మీద. ఈ లోకం మనకు వ్యాధులు ఉండొచ్చు, బాధలు ఉండొచ్చు, కానీ కొద్ది కాలం తదుపరి యుగగాలు ఉండే గొప్ప రాజ్యం. ఇదే మన యొక్క నిరీక్షణ. పౌలుకి గ్రహింపు కలుగున్నాడు. అందుకే తన సర్వముని విడిచిపెట్టి, అరే మనడు దాకా ఈడు కదా, వాడు కదా ఈడు అని ఎంతగా ఇతరులు దూషించినప్పటికీ ఇక్కడ తిరగబడ్డారంట యూదులందరూ. 45వ వచనంలో యూదులు సమూహమును చూసి ఆ మచ్చను నిండుకొని 47వ వచనం, అమ్మా 3వ మాట ఇది. మొదటేమో ఇక్కడ ఏం సత్యం చూసామంటే కొందరు నిత్య రాజ్యానికి అపాత్రులు అయ్యారు, నిత్య జీవానికి అపాత్రులు అయ్యారు. 2వ గుంపు నిత్య జీవనం నిర్ణయింపబడిన వారందరూ రాజ్యానికి అర్హులయ్యారు. 3వ గుంపు, అదే 3వది ఏంటంటే పౌలు యొక్క అనుభవం. నీవు భూదిగంతముల వరకు రక్షించిన ఉద్దేశం ఏంటి? దేవుడు భూదిగంతముల వరకు
అది కోరుకున్నాడు తప్ప ఈ జాతి కులం యొక్క గౌరవం, మతం యొక్క, కులాన్ని విడిచిపెట్టాడు లేదా, జాతిని విడిచిపెట్టాడు లేదా? ఎవరు? పౌలు. డోంట్ వాంట్ ఎనీథింగ్. అబ్బా అంటాడండి ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో, చూడకుండా చెప్దాం మనం. 7వ వచనం కాదు, 8వ వచనం, 9వ వచనం ఉంటుంది 3వ అధ్యాయంలో. ఎంత ఏవేవి నాకు, ఆ పాటలు కూడా ఉన్నాయి మనకు. ఆయన అన్నిటినీ నష్టం. తర్వాత అంటే పెంటకే మీరు నాకు కావాలి. భక్సింగ్ గారు అన్నారంటే ఒక మాట, తన భార్య తను విడిచిపెట్టేస్తుంది. చిచ్చి, యేసుప్రభు అంట అక్కడికి వెళ్ళావు, ఆ గుంపులోకి వెళ్ళావు. ఆయన కోట్లాది, కొన్ని వందల కోట్లు ఆస్తిపరుడు, ఆయన గొప్ప ధనవంతుడు. బట్టలను తయారు చేసే మిల్లులు ఉన్నాయి తల్లిదండ్రులకి. చిచ్చి అంది భార్య. కొడుకు పుట్టాడంట. అమ్మా నువ్వు అలాగనుకు, దేవుడు ఎవరో నేను ఎరిగినాను. అపోస్తలుల పైన ఎరిగినాడే ఎరగలేదా? నేను ఎరిగినాను, నేను నీతో కాపురం చేయని చిచ్చి అని వెళ్ళిపోతుంది. నువ్వు అలా వెళ్ళిపోవద్దు, ప్రభుని కలిగుండు, నా వల్ల ధనురాలు అవుతావు. నువ్వు పోగొట్టుకుంటే ఆ నిత్య రాజ్యం పోగొట్టుకుంటావు, ఈ భూమి మీద ఉన్నవి కూడా నీకు ఏమాత్రము మేలు చేయవు అని చెప్పినాడు. ఎంత బ్రతిమలానా కానీ తెగింపుతో దేవునికి దూరం అయిపోయింది. అనేకులు మనలో అలా ఉండవచ్చు. ఈ భూ సంబంధమైన మనకు సహాయం చేయవు, కానీ మొదటిగా మనం ప్రభుకి ప్రాధాన్యత ఇవ్వాలి. మర్చిపోవద్దు. ఇతను కూడా రక్షింపబడిన మనము బూదిగంతములకు రక్షణగా ఉండినట్లు నిన్ను అన్ని జనులకు వెలుగా, ఆ ఉద్దేశం ప్రకారం ఒకనాడు పౌలు, అటు తర్వాత మనం చూసిన భక్సింగ్ గారు, యుగాంతంలో మనం కూడా అలాగనే ఉండాలి. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. సహోదరుడు ఇర్మియా బాల కొరకు ప్రార్థన చేస్తాను. లైట్ తీసాము, లైట్ ఆఫ్ చేయను.